హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఆర్కే. నేను మీ జాహ్నవి. మన స్కిన్ చాలా బాగుండాలి, గ్లోయింగ్గా ఉండాలని అందరం అనుకుంటాం కదా. సో డీటెయిల్డ్గా ఒక్కసారి స్కిన్ గ్లోయింగ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మనతో ఉన్నారు మన వనజ రామిసిటీ అక్క. నమస్తే అక్క. నమస్తే అమ్మా. అక్క, అయితే స్కిన్ చాలా బాగుండాలి, ఇవాళ రేపైతే గ్లాసీ స్కిన్ కావాలి, చాలా చాలా చూడగానే ఇట్లా అలా మెరిసిపోవాలి ఈ స్కిన్ అని అందరం అనుకుంటాం. అయితే ఈ స్కిన్ బాగుండాలి, హెల్తీగా ఉండాలంటే ఒకప్పుడు అమ్మమ్మ చిట్కాలు చాలా బాగా ఫాలో అయ్యేవారు, అంటే చాలా బాగా చేసేవారు అమ్మమ్మలు వాళ్ళు అందుకే అంత బాగున్నారని చెప్తారు. నిజంగా అమ్మమ్మలు వాళ్ళు ఆ కాలంలో ఇవన్నీ ఫాలో అయ్యేవారా? ఇప్పుడు అయితే అవే చిట్కాలు ఇప్పుడు నిజంగా పనిచేస్తాయా? మీరైతే మీరేం చెప్తారు? అమ్మమ్మ చిట్కాలు అంటే నీ క్వశ్చన్ ఏంటంటే అమ్మమ్మ చిట్కాలు వాళ్ళు నిజంగా ఫాలో అయ్యాలా? అంతే, ఫాలో అంటే నిజంగా అమ్మమ్మలు చేసేవారు అప్పట్లో, అంత టైం ఉండేది అసలు బేసిక్గా వాళ్ళకి. అండ్ ఆ చిట్కాలు ఇప్పుడు నిజంగా ఫాలో చేస్తే ఈ జనరేషన్కి ఆ చిట్కాలు పనిచేస్తాయా? యాక్చువల్గా ఇప్పటితో కంపేర్ చేస్తే అప్పుడు టైం ఉండేది కదా పాపం. వాళ్ళు ఇంటిల్లి పాదికి వంటాలా చెయ్యాలా, వాళ్ళకి సొంత వాళ్ళ పనులు వాళ్ళే చేసుకునేవాళ్ళు కదా. అయితే వాళ్ళకి మార్నింగ్లో ఏంటంటే చాలామంది మార్నింగ్ వాళ్ళ రొటీన్ ఏదైతే ఉంటుందో ద మార్నింగ్ రొటీన్ చాలా బ్యూటిఫుల్గా ఉండేది అనమాట. వాళ్ళు స్నానం చేసేటప్పుడు గబగబా ఆయిల్ రాసేసుకునేవాళ్ళు, తలస్నానంకి వెళ్ళే ముందు ఆముదం పెట్టుకునేవాళ్ళు, కాస్త మిగతా ఆయిల్ మసాజెస్ అవన్నీ చేసుకునేవాళ్ళు. పసుపు కొమ్ము బాత్రూంలోకి తీసుకెళ్ళి ఒక రాయి ఉండేది, దాని మీద అరగ తీసేసి అది రాసేసుకునేవాళ్ళు. ఇప్పుడు అవి మనం చేస్తున్నామా? పసుపు కూడా తీసుకెళ్ళేవాళ్ళు, పసుపు కొమ్ము తీసుకెళ్ళేవాళ్ళు, లోపల తీసుకెళ్ళి అప్పుడు పాతకాలంలో బాత్రూమ్ చూస్తే ఇట్లా గరుకురాళ్ళు బాత్రూంలోనే ఇట్లా కొన్ని బండ రాళ్ళ ఉండేవాళ్ళు, గరుగ్గా ఉండేది, దాని మీద చక్కగా ఇట్లా రబ్ చేసేసి అది తీసి రాసేసుకునేవాళ్ళు, వచ్చేసేవాళ్ళు అంతే వాళ్ళకి. దాని తర్వాత కొన్ని ప్లేసెస్లో బాగా నెయ్యి ఎక్కువ నెయ్యి కూడా ఫేస్కి, అది ప్యూర్ నెయ్యి కాబట్టి ఫేస్కి అది మాయిశ్చరైజర్ లాగా ఇట్లా చాలా ఉండేవన్నమాట. అయితే అప్పట్లో ఏంటంటే ఇంత పొల్యూషన్ లేదు, ఇంత ప్రాబ్లమ్స్ లేవు, ఆహారపు అలవాట్లు ఇవన్నీ లేవు కాబట్టి పెద్ద స్కిన్ ఇష్యూస్ కూడా పెద్దగా ఏం కనపడేవి కదా. ఇన్ని మొటాలు ఉన్నాయి, ఇంత పిగ్మెంటేషన్ ఉంది, అట్లాంటివి ఎక్కువ మందిని మనం చూసేవాళ్ళం కాదు అక్కడ. ఎంతలో ఉన్న ఏ కలర్గా ఎలా ఉన్నా, కాంప్లెక్షన్ ఎట్లా ఉన్నా, ఫేర్ ఉన్నా డార్క్ ఉన్నా వాటెవర్, వాళ్ళకి స్కిన్ ఇష్యూస్ పెద్దగా ఉండేవి కాదు నాకు తెలిసి. నేను చూసి మా ఇంట్లో చాలామంది ఉన్నారు, ఒక ఏజ్ ఒక తరం, ఆ తరంలో అందరికీ చక్కటి హెయిర్, చక్కటి స్కిన్ అన్నీ బాగున్నాయి, హెల్తీగా ఉండేవాళ్ళు, ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే అమ్మమ్మ చిట్కాలు వర్క్ చేస్తాయి అంటే డెఫినెట్గా వర్క్ చేస్తాయి. కానీ అమ్మమ్మ చిట్కాలు చేయడానికి ఏంటంటే మనకు ఓపిక ఉండాలి. అవును, ఓకే. అండ్ ఓపిక, ఓపిక, సహనము, టైం టేకింగ్ ప్రాసెస్. ఓకే. ఇప్పుడు మనం బయట కొన్న క్రీమ్స్ పెట్టుకుంటే ఒక 2 daysలో నీకు రిజల్ట్ కనపడుతుంది. ఇంట్లో చేసే రెమెడీస్కి కంటిన్యూస్గా చేస్తే నీకు రిజల్ట్ కనపడుతుంది. బయట కొన్న క్రీమ్ అయితే ఇట్లా క్రీమ్ తెచ్చుకుంటాం, ఇట్లా తీసుకుంటాం, అట్లా రాసేసుకుంటాం, మనం ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఓపిక కావాలి, టైం కావాలి, సహనం దేనికి కావాలి? రిజల్ట్కి. ఓకే. 2 daysలో వచ్చేస్తుంది, 3 daysలో వచ్చేస్తుంది అంటే అట్లా అవ్వదు. ఓకే. ఇప్పుడు నార్మల్గా ఒక సింపుల్ స్కిన్ కేర్ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏమైపోతుంది అంటే చాలామందికి డ్రై స్కిన్నే. ఓకే. బికాస్ మనం చేసే రకరకాల ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో స్కిన్ కేర్ రిలేటెడ్గా, ఏది చూస్తే అది కొనేస్తాము, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతాము, ఏ పార్లరు, ఏదైనా ఎనీథింగ్, విల్ డూ ఎవ్రీథింగ్ అనమాట. ఈ ఆయింట్మెంట్ రాసుకుంటే ఫ్లాలెస్ అయిపోతుంది, ఇట్లా చేస్తే గ్లాస్ స్కిన్ అయిపోతుంది అంటే అన్నీ ట్రై చేసేస్తామన్నమాట. ఏం రెండో ఆలోచన కూడా ఉండదు, వీ ట్రై ఎవ్రీథింగ్. సో కాకపోతే ఏంటంటే ఒక సింపుల్గా హెల్తీగా ఉండాలి అంటే కనుక ఒక 30 ఏళ్ళు అనుకో, 30 ఏళ్ళ తర్వాత నుంచి మన ఫేస్లో మార్పులు కనపడుతూ ఉంటాయి. ఓకే. 30 వరకు మనం మేనేజ్ చేయొచ్చు. కానీ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే 20 ఏళ్ళ పిల్లలు కూడా వెళ్ళి ఇప్పుడు యాంటీ ఏజింగ్ క్రీమ్స్ అయితే తెచ్చుకొని రాసేసుకుంటున్నారు. కాబట్టి అదొక ఆలోచించవలసిన విషయం అనమాట. 20 ఏళ్లలో యాంటీ ఏజింగ్ వాడాల్సిన అవసరమే లేదు, అంత హార్ష్ కెమికల్ మీరు వంటి మీద పెట్టక్కర్లా. 30 తర్వాత ఏంటంటే నిజంగా స్కిన్ బాగుండాలి, ఈ డ్రైనెస్ రాకుండా ఉండాలి అంటే ప్రతిరోజు కూడా మీరు చేయాల్సిన సింపుల్ రెమెడీ, సరే స్కిన్ టైపు అవన్నీ వదిలేద్దాం, పెరుగు, శనగపిండి ఈ 2 కలిపి ఫేస్కి ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 మనకి తేనె చాలా బ్యూటిఫుల్గా మనకి హైడ్రేటెడ్గా ఉంచుతుంది మన స్కిన్ని తేనె. ఓకే. ఆ తేనె ఇంకా మీకు కొంతమందికి వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఉంటాయి, ఇది పోవాలి అంటే కనుక ఆ తేనెలోనే షుగర్ వేయండి. షుగర్ తేనె వేస్తే అంత తొందరగా కరగదు కదా. సో అదేం చేస్తుంటే మీకు స్క్రబ్, లైట్ మైల్డ్ స్క్రబ్ లాగా మీకు అది
ఓకే మైల్డ్ స్క్రబ్ లాగా మీకు అది వర్క్ చేస్తుంది. సో స్క్రబ్ చేసుకునేటప్పుడు కూడా నేను లాస్ట్ టైం ఒక వీడియో చేసాం మనమిద్దరమే, ఎట్లా మసాజ్ టెక్నిక్స్ అన్నీ చెప్పాం. సో ఆ వీడియో చూస్తే ఆ మసాజ్ టెక్నిక్స్ మీకు అర్థమైపోతాయి. సెకండ్ థింగ్ ఏంటంటే పెరుగు, శనగపిండి, అది చక్కగా 2 మిక్స్ చేసి డైలీ ఫేస్కి అది అప్లై చేసేసి ఒక 15 minutes అట్లా. అయితే ఈ 2 ప్రొసీజర్స్ అవుతుందా మరి? నో ప్రాబ్లం, లాక్టిక్ యాసిడ్ కదా అది. ఈ 2 ఏంటంటే కాంబినేషన్స్. ఇప్పుడు మనము బజార్లో కొన్న ఆయింట్మెంట్స్లో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, ఇంకొకటి ఏదో కెమికల్స్ ఉంటాయి. ఇదన్నీ కాకుండా నేను నేర్చుకున్న ఆయుర్వేద కాస్మెటాలజీలో నేను మరీ అడిగి తెలుసుకున్న విషయాలలో ఇవి పిన్ పాయింట్ చేసి అడిగేదాన్ని అనమాట. అంటే ఎందుకు ఇది వర్క్ చేస్తుంది, ఎట్లా వర్క్ చేస్తుంది, ఇవన్నీ. సో ఇవి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్లు. సో ఈ ప్రొసీజర్ చేయడం వల్ల ఏంటంటే రోజు చేయాలా అంటే రోజు చేసుకుంటే నో హామే లేదు, అసలు ఏం అయిపోదు. అదే మీరు కెమికల్ ఆయింట్మెంట్స్ అవి ప్రతిరోజు పెట్టేస్తే అది పెట్టడం ఆపిన తర్వాత మీ స్కిన్ డ్రై అవుతుంది, మీకు చాయిస్ లేదు, మళ్ళీ మీరు అది కొనుక్కొని పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్ ఏదైతే ఉందో అది ప్రతిరోజు మీరు మీకోసం 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు స్క్రబ్, ఒక 10 నిమిషాలు పెరుగు శనగపిండితోటి మళ్ళీ కొంచెం మైల్డ్గా మసాజ్ చేసుకొని తర్వాత వాటర్ వాష్ చేసేసుకొని తర్వాత మీరు ఏదైతే క్రీమ్స్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్స్ ఏవైతే మీ ఇష్టాన్ని బేస్ చేసుకొని అది చేసుకొని వెళ్ళండి. అట్లా చేస్తూ ఉంటే 30 దాటిన తర్వాత చేస్తూ ఉంటే స్కిన్ విల్ బీ బ్యూటిఫుల్ అనమాట. మీకు ఏజింగ్, యాంటీ ఏజింగ్లు ఇవన్నిటి వెనకాల పడక్కర్లే. వీటితో పాటు అతి ఇంపార్టెంట్ వాట్ యు ఆర్ ఈటింగ్ కంటే కూడా మీరు ఏం డైజెస్ట్ చేసుకోగలుగుతున్నారు మీ ఒంట్లో అన్నది ఇంపార్టెంట్. యు ఆర్ వాట్ యు ఈట్ అని చాలామంది అంటుంటారు. యు ఆర్ వాట్ యు ఈట్ అండ్ యు ఆర్ వాట్ యు డైజెస్ట్. ఈ 2 చూసుకోవాలి. ప్రోటీన్ తింటున్నారు, ప్రోటీన్ డైజెస్ట్ అవ్వకపోతే మీ స్కిన్ మీద వర్క్ చేయదు. మీకు సి విటమిన్ తింటున్నారు, మన డైజెషన్, మన గట్ హెల్త్ని బేస్ చేసుకొని మళ్ళీ ఇట్ కమ్స్ టు గట్ హెల్త్. మీ గట్ హెల్త్ ఎంత బాగుంది, ఆకలి ఎంత బాగా వేస్తుంది, మీరు ఏం తింటున్నారు. తినేస్తాం, నేను ఇన్ని బాదం తింటాను, ఇన్ని కాజు తింటాను, ఇన్ని బ్లూబెర్రీస్, బ్లాక్బెర్రీస్ అన్నీ తినేస్తాం. అదేమి నా ఒంటికి పట్టకపోతే వేస్ట్ కదా. సో మేక్ షూర్. అందుకని డీటాక్స్, రెగ్యులర్గా లివర్ డీటాక్సెస్ ఇవన్నీ చేయాలని అంటారు. గట్ డీటాక్స్, లివర్ డీటాక్స్ ఇవన్నీ అవసరం మనకి. ఇవన్నీ చేసి ఈ స్కిన్ కేర్ రెజిమెన్ ఏదైతే చేస్తామో అది చేస్తూ ఉంటే కనుక డెఫినెట్గా, అంటే సాధన అంటాం కదా, ఏదైనా కానీ ప్రాక్టీస్ తోటే. ఓకే, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీ స్కిన్ కూడా ఒక మంచి రిజల్ట్ కనపడుతుంది. ఒకసారి చేసాం, వారానికి 2 సార్లు చేసాం, ఏం రిజల్ట్ రావట్లేదు అంటే రాదు. ఇప్పుడు నేను చెప్పిన సింపుల్ ఎక్కువ వాటర్, గుడ్ 10 glasses ఆఫ్ వాటర్ మార్నింగ్ లేవగానే, ఈ చిన్న రొటీన్ నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో అది చేసి మంచి ఆహారము, ఎక్కువ ఆకుకూరలు, ఫ్రూట్స్, జ్యూసెస్ కంటే కూడా ఫ్రూట్స్ రెగ్యులర్ ఫ్రూటే తినండి. జ్యూస్ కంటే కూడా ఫ్రూట్ బెటర్, బికాస్ ఫ్రూట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఫైబర్తో పాటు మీరు ఫ్రూట్ నవిలి తింటే మీ గట్ హెల్త్ కూడా బాగుంటుంది. సో ఇట్లాంటి చిన్న రొటీన్ చేసి, అండ్ ఆఫ్ కోర్స్ బెటర్ స్లీప్. ఇవన్నీ చేశాక ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను 100 వాటర్ స్ప్లాషెస్, అది కూడా ట్రై చేస్తే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మన స్కిన్. అక్క, అయితే నాకు ఒక డౌట్. నేను మీ పిక్చర్స్ చూసాను కదా, మీరు క్యాన్సర్ టైంలో ఉన్నవి. అప్పుడు మీకు పిగ్మెంటేషన్ చాలా ఎక్కువ ఉంది, అది కనిపించేస్తుంది చూస్తే, ఎవరికైనా అర్థమవుతుంది. ఇప్పుడేమో న్యాచురల్గా ఉంది. అంటే మీరు ఈ పరిహారం, అంటే ఇలాంటి రెమెడీస్ అన్నీ కూడా మీరు ఫాలో అయ్యే సెట్ చేసుకున్నారా? మీరు స్పెషల్గా ఏం వాడారు? అన్ని హోమ్ రెమెడీసే. ఓకే, ఓన్లీ స్కిన్ డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాను అంటే నాకు విపరీతంగా ఎగ్జిమా వచ్చేసింది. ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ అనమాట. ఇంకా భరించలేక అప్పుడు వెళ్ళాను. మిగతావన్నీ నాకు ఇంత పెద్ద ప్యాచెస్, పిగ్మెంటేషన్, వాటన్నిటికీ కూడా హోమ్ రెమెడీస్. ఇవన్నీ నేను చాలా హోమ్ రెమెడీస్ చేసేదాన్ని. కాకపోతే ఒక్కొక్క దానికి టైం ఇచ్చేదాన్ని. ఇది ఈరోజు చేసి రేపే ఒకటి కదా, ఒక రెమెడీ చేశానంటే అట్లీస్ట్ ఒక 1 month చేస్తేనే దాని రిజల్ట్ ఉంటుంది కదా. సో ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో అవి కూడా చేశాను, వాటితో పాటు ఇంకా చాలా చేశాను. అంటే స్కిన్ ఒక బెటర్ అవ్వాలి అంటే ఇట్ హ్యాస్ టు, అంటే కొంచెం ఒక ప్రాక్టీస్, కొంచెం ఒక రెగ్యులర్గా ఒక డిసిప్లిన్, ఒక రొటీన్ అన్నీ ఉంటేనే మనకి రోజుకు ఒక 1/2 hour స్కిన్ కేర్ రొటీన్. అప్పుడు ఎందుకంటే అలా స్కిన్ అయిపోయినప్పుడు కొంచెం టైం ఎక్కువ అవసరం పడుతుంది. ఒక స్కిన్ బాగుంది అంటే 10 నిమిషాలు 15 నిమిషాలు చాలు. కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన టైం ఒకసారి ఉంటుంది కాబట్టి అప్పుడు రెగ్యులర్గా అన్ని హోమ్ రెమెడీస్, ఎవ్రీథింగ్ వాజ్ ఎ హోమ్ రెమెడీ. జనరల్గా చిన్నది మనకి ఏదైనా డాట్ వస్తేనే దాని గురించి వందలు ఆలోచిస్తాం. ఎస్, అయితే మాయిశ్చరైజింగ్ కోసం మనం ఇప్పుడు ఎక్కువగా వింటాం కదా 100 times వాష్ చేసిన ఘీ అనేసి.
కదా! సో, అది కూడా చాలా బ్యూటిఫుల్‌గా వర్క్ చేస్తది. మంచి రిసోర్సెస్ ఏదైనా ఉంటే అది తీసుకోవచ్చు. లేదు అంటే ప్యూర్ ఘీ మీ దగ్గర ఉంటే మీరు 100 టైమ్స్ వాషింగ్ ఇదంతా మన వల్ల కాదు. ప్యూర్ ఘీ నేను అప్పుడు మాయిశ్చరైజర్, పెరుగు, పసుపు, పెరుగు, తేనె ఇవన్నీ వాడేదాన్ని. బియ్యం పిండితోటి స్క్రబ్‌లు ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి నేను చేసే రెమెడీస్. అండ్ ఈ నెయ్యి ఒక చిన్న డ్రాప్ తీసుకొని అందులో వాటర్ వేసి కొబ్బరి నూనె కూడా చేసేదాన్ని. బట్ నెయ్యి ప్యూర్ ఘీ ఉంటే గనక ఘీలో కూడా మనకి ఈ మధ్య స్వచ్ఛమైన నెయ్యి అంటే గనక మీకు 1 కేజీ ఐ థింక్ 5,000-6,000. ఇలా చెప్తున్నారని చెప్పి మళ్ళీ 5,000-6,000 ప్రైస్ పెట్టి డమ్మీ గీలు కూడా అమ్మేస్తున్నారు. అది కూడా జాగ్రత్తగా ఉంటుంది. చూసుకోండి. జాగ్రత్తగా చాలా చూసుకోండి. ఇంపార్టెంట్. సో ప్యూర్ ఘీ ఉంటే గనక మీరు ఇంట్లో చేసుకోగలిగితే ఇవన్నీ పక్కన పెట్టేసి మీరు ఇంట్లో లేదు చేసుకునే అంటే నెయ్యి కొంచెం చూసుకుని యా ఇంట్లో చేసుకునే నెయ్యిలో కొంచెం చేతిలో తీసుకొని అందులో కొంచెం చల్లటి నీళ్ళు వేస్తే ఐస్ వాటర్లా వేసి బాగా రబ్ చేసి అది ఒక పేస్ట్లా తయారవుతుంది. అది బెస్ట్ మాయిశ్చరైజర్ లాగా వర్క్ చేస్తుంది. అంటే అది పెట్టుకొని బయటికి వెళ్ళలేము. కాకపోతే మన స్కిన్ కొంచెం గ్లాస్ స్కిన్ కావాలి అన్న ఒక డ్రీమ్ నుంచి బయటికి రండి. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతంలో స్కిన్ ఒక్కొక్కలా ఉంటుంది. మనది నార్మల్గా సౌత్ ఇండియన్ స్కిన్ కొంచెం నల్లగా ఉంటాం, కొంచెం తెల్లగా ఉంటాం, కొంతమంది రకరకాల కాంప్లెక్షన్స్లో ఉంటారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మన స్కిన్ ఎట్లా ఉన్నా మనం యాక్సెప్ట్ చేయాలి. కాకపోతే చూడగానే షైనింగ్గా ఉండాలి, అట్రాక్టివ్గా ఉండేలాగా చేసుకోవడం మన చేతిలో ఉన్నది. కాంప్లెక్షన్ని మనం ఎవరేం రివర్స్ చేయలేం. నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా అవ్వలేరు, తెల్లగా ఉన్నవాళ్ళు కొంచెం రంగు తగ్గుతారు రకరకాల రీజన్స్ వల్ల. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. సో ఈ నెయ్యి రెమెడీ కూడా చక్కగా మీకు బాగా డ్రై స్కిన్ ఉంటే మాత్రం నేను ఈ వీడియోలో ఏవైతే 1, 2, 3, 4 స్టెప్స్ చెప్పానో అవన్నీ చేసుకుంటూ రెగ్యులర్గా చేస్తూ ఆహారపు అలవాట్లు మార్చుకుంటే మాత్రం బ్యూటిఫుల్ స్కిన్. ఎస్, నిజంగా అంటే స్కిన్ గురించి మాట్లాడుకుంటే ఇంకా చాలా చాలా మాట్లాడొచ్చు. అండ్ డెఫినెట్గా వేరే వీడియోలలో ఇవైతే కంటిన్యూ చేసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే మా. ఎస్, చూసారు కదా, మరి ఇది స్కిన్కి సంబంధించిన బ్యూటిఫుల్ రెమెడీస్. డెఫినెట్గా ఫాలో అవ్వండి. అందమైన చర్మాన్ని మీ సొంతం చేసుకోండి. మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం.